ఏటీవీ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం. రాఘవి హాస్పిటల్ హెల్త్ సిరీస్లో ఈరోజు మనము జనరల్ సర్జన్ డాక్టర్ నవీన్ రెడ్డితో అండ్ అదర్ ప్రాక్టాలజీ సర్జరీస్ గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నవీన్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, అలానే ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ ప్రొసీజర్ చేయడానికి ఈ ఏజ్ పేషెంట్స్ నార్మల్లీ ఏ ఏజ్ పేషెంట్స్కి చేయొచ్చు అండ్ ఎప్పుడు అంటే చిన్నపిల్లల్లో కూడా చేయొచ్చా? సో బేసిక్గా ఏమవుతుంది అంటే ఆపరేషన్ సర్జరీ అనేటప్పటికీ అందరూ పేరెంట్స్ అంటే చిన్నపిల్లల విషయానికి వస్తే సర్జరీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక స్ట్రెస్ ఆపరేషన్ అంటే వాళ్ళకి చిన్నపిల్లలకి ఎట్లా అవుతుందేమో అని చెప్పి ఒక భయం ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయడానికి చూస్తారు. బట్ ఈ అపెండిక్స్ కేసులో ఏ ఏజ్లో అయినా సరే ఫస్ట్ ఎపిసోడ్ అపెండిక్స్ మనకి డయాగ్నోజ్ అవుతూనే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఓకే, ఎందుకంటే అది వెస్టీజ్ ఆర్గన్, దానివల్ల మనం తీసేయడం వల్ల మనకి ఇబ్బందులు ఏమి ఉండవు, నష్టం ఉండదు. కానీ తీయకపోవడం వల్ల మనకు ఫ్యూచర్లో అక్కడ 2-3 సార్లు అట్లే కడుపు నొప్పి రావడము, అతుకులు ఫామ్ కావడము, ఇన్ఫెక్షన్ రావడము, ఇవన్నీ జరగడం వల్ల కాంప్లికేట్ చేస్తారు. సో ఫస్ట్ 24 to 48 అవర్స్ లోపల పేషెంట్ ప్రెజెంట్ అయితే మనకు అల్ట్రాసౌండ్లో కానీ మన బ్లడ్ టెస్ట్లో కానీ క్లినికల్ ఎగ్జామినేషన్లో కానీ మనకి డౌట్ ఉంటే డయాగ్నోజ్ అయితే వీ కెన్ టేక్ హిమ్ అప్ ఫర్ సర్జరీకి తీసుకోవచ్చు. లేదు మనకు డౌట్ ఉంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ. ఓకే, సో మనకి సిటీలో కూడా తెలియలేదు, లోపల ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ పెయిన్ చాలా ఉంది, రైట్ ఇలాక్ ఫోర్స్ అంటే ఈ కుడిపక్క కింది భాగంలోనే పెయిన్ చెప్తున్నారు, మనకు అది ఓవరీకి సంబంధించిన ఇంటెస్టైన్ సంబంధించిన అది ఏది మనకు సిటీ స్కాన్ చేసినప్పుడు మనకు అర్థం కానప్పుడు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్. అది లోపల మనం అవయవాలు ఎట్లయితే మనం ఆపరేషన్ ముందు మనం పోర్ట్ వేసుకొని చూస్తామో సో సేమ్ థింగ్ మనము ఒక డయాగ్నోసిస్ రావడానికి అది అపెండిక్సా కాదా రుజువు చేసుకోవడానికి వాడతాం. ఒకవేళ అపెండిక్స్ ఒకటే ప్రాబ్లం, మిగతా అవయవాలు అంతా నార్మల్ ఉన్నాయంటే అపెండిక్స్ ఆపరేషన్ చేసి బయటకు వచ్చేస్తాం. సార్, సపోజ్ ఇప్పుడు ఈ పేషెంట్స్ బై బ్యాడ్ లక్ డయాగ్నోసిస్ అవ్వలేదు, పేషెంట్ పెయిన్ తగ్గిపోయింది, కానీ ఒక 4-5 డేస్ తర్వాత ఈ పేషెంట్స్కి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చాయి, మళ్ళీ పెయిన్ వచ్చింది, తర్వాత ఏంటి అంటే అపెండిసెక్టమీ ఆపరేషన్ టైంకి జరగకపోతే వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్? సో ఇందాక నేను చెప్పినట్టు అపెండిక్యులర్ మాస్ ఫామ్ అవుతుంది, అంటే లోకలైజేషన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. ఓకే, అది మన బాడీలో ఒమెంటమ్ అని ఉంటుంది. ఆ ఒమెంటమ్ ద వర్క్ ఆఫ్ ద ఒమెంటమ్ ఇస్ టు లోకలైజ్ ద ఇన్ఫెక్షన్స్. బాడీలో ఇట్లా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటివి లోకలైజ్ చేయడానికి ఒమెంటమ్ అనేది ఆడికెళ్ళి కవర్ చేస్తుంది. బట్ అది కవర్ చేసినంత మాత్రాన అది ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ కొన్నిసార్లు అవ్వచ్చు, మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ వల్ల వాటి వల్ల కొన్నిసార్లు కంట్రోల్కి రావచ్చు. బట్ అల్టిమేట్గా ఒకవేళ అది అట్లా క్యూర్ కాలేదు, మనం ఇచ్చిన యాంటీబయాటిక్స్కి ఆ ఇన్ఫెక్షన్స్ అది రెస్పాండ్ కాలేదు సరిగా అంటే బర్స్ట్ అయిపోతుంది, అపెండిక్స్ అనేది బర్స్ట్ అయిపోతుంది. సో దానివల్ల కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ చిన్న పేగు పెద్ద పేగు దగ్గర కూడా అఫెక్ట్ అయ్యి అప్పుడు లాపరాటమీ అంటే ఓపెన్ చేయడము, డ్రైన్స్ పెట్టి సర్జరీ మళ్ళీ చూసుకోవడం. ఓకే సార్, ఇప్పుడు మనం అపెండిసెక్టమీ అలానే ఈ వాట్ ఈస్ కోలిసిస్టైటిస్, ఈ లాప్రోస్కోపిక్ కోలిసిస్టైటిస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి? సో బేసిక్గా కోలిసిస్టైటిస్ అంటే మనకి గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది, పిత్తకోశం అంటారు. సో మనకి లివర్ కింది భాగంలో ఈ గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. సో గాల్ బ్లాడర్ మెయిన్ వర్క్ ఏంటంటే మనకి లివర్లో సెక్రెట్ అయిన బైల్ ఎంజైమ్స్ ఏదైతే ఉంటాయి, బైల్ సాల్ట్స్, బైల్ ఏదైతే సెక్రెట్ అవుతుందో అది మనకు ఒక రిజర్వాయర్ లాగా యాక్ట్ అయ్యి మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ నుంచి మనకి కొద్దిగా బైల్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్లో ఇప్పుడు మనకి ఎట్లయితే అపెండిక్స్లో ఇన్ఫెక్షన్ ఎట్లా అయితే వస్తుందో అట్లే గాల్ బ్లాడర్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మనం తీసుకున్న డైట్లో మన ఫుడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా కోలిసిస్టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ అంటే ఇన్ఫెక్షన్. గాల్ స్టోన్స్, క్యాల్కులస్ గాల్ బ్లాడర్ అంటాం, క్యాల్కులస్ కోలిసిస్టైటిస్. సో స్టోన్స్ ఉండడం వల్ల ఆ లూమెన్ అనేది ఆ గాల్ బ్లాడర్ ఇట్లా ఉంటుంది, ఆ లూమెన్లో ఏదైనా స్టోన్ బ్లాక్ అయితే ఆ లూమెన్ బ్లాక్ అయినందువల్ల మనకి ఆ గాల్ బ్లాడర్లో ఉన్న కలెక్షన్ ఏదైతే సెక్రిషన్స్ ఉన్నాయో అవి బయటికి ఆ పెరిస్టాల్సిస్ వచ్చిన మూమెంట్ వచ్చిన టైంలో బయటికి రాకపోతే మనకి పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లే ఆ కంటెంట్స్ కనుక ఎక్కువ రోజులు అట్లే ఉంటే
అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉండి మనకి ఈ కోలిసిస్టైటిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నార్మలీ ఈ గాల్ స్టోన్స్ అనేది ఏదైతే ఉందో ఈ గాల్ స్టోన్స్ డయాగ్నోస్ చేసినప్పుడు కొందరు ఏమంటారు అంటే వీ కెన్ వెయిట్ ఫర్ సర్జరీ, ఆ స్టోన్ సైజ్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది. సో వాట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద సర్జరీ? సో బేసిక్గా వీ హ్యావ్ ఏసిమ్టమాటిక్, సింటమాటిక్. ఏసిమ్టమాటిక్ అంటే ఇప్పుడు మనలో కూడా ఎవరిలో అయినా సరే జనరల్ పాపులేషన్లో కూడా ఎవరికైనా గాల్ స్టోన్స్ అనేవి ఉండొచ్చు. కాకపోతే ఆ గాల్ స్టోన్స్ వల్ల సిమ్టమ్స్ ఏవైనా డెవలప్ అయితేనే పలానా ప్రాబ్లం ఉంది, సో దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో లేదు అంటే కనుక మనకి ఏదైనా ఇన్సిడెంటల్ ఫైండింగ్, ఇప్పుడు ఏదో పొట్టకి ఏదో స్కాన్ చేపిస్తున్నాము లేదా కిడ్నీలకి ఏదో ప్రాబ్లం చేపిస్తాం, అప్పుడు ఆ స్కాన్లో కూడా బయటపడచ్చు. ఓకే, సో అలాంటప్పుడు మనం సర్జరీ చెయ్యాలా వద్దా అనే డిసిషన్ తీసుకోవాలి. సో డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్. ఓకే, ఆ స్టోన్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది, ఆ నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ దగ్గర ఉంటే కనుక అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో అయినా ప్రాబ్లం రావచ్చు. కాబట్టి సర్జరీ చేయించుకొని గాల్ బ్లాడర్ తీపిచ్చేసుకుంటే మంచిది. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది నార్మల్గా అల్ట్రాసౌండ్లో మనకి సైజ్ తెలుస్తుంది, సిటీలో తెలుస్తుంది. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని డయాగ్నోస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే పేషెంట్కి మనము రిపోర్ట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో బేసిక్గా పేషెంట్ ప్రజెంట్ చేసిన సిమ్టమ్స్ని బట్టి మనం సిటీ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేపిస్తాం. అందులో మనకి గాల్ స్టోన్స్ ఏదైనా ఉండి అది అబ్స్ట్రక్షన్లో ఉందా, సో గాల్ బ్లాడర్ కండిషన్ అంతా తెలుస్తుంది. సో ఇది అక్యూటా క్రానిక్కా, అక్యూట్ అండ్ క్రానిక్కా, లేదంటే గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ ఉందా, ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనం వీ హ్యావ్ టు టేక్ అప్ ఫర్ ద సర్జరీ. సో ఇప్పుడు సపోజ్ అక్యూట్ కోలిసిస్టైటిస్ ఉంది, పేషెంట్ ఒక 48 to 72 అవర్స్ వరకు ప్రెజెంట్ అయ్యాడు. సో అల్ట్రాసౌండ్లో మనం పెరికోలిసిస్టిక్ కలెక్షన్ ఉందా, స్టోన్ ఎక్కడి వరకు బ్లాక్ చేస్తుంది, గాల్ బ్లాడర్ డిస్టెన్షన్ ఉందా, లేదంటే లోపల ఇన్ఫెక్షన్ ఉందా, ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం వీ కెన్ టేకింగ్ ఫర్ ద సర్జరీ. ఓకే, సో కొన్నిసార్లు ఈ గాల్ బ్లాడర్ పర్ఫరేట్ అవుతుంది. సో అట్లా పర్ఫరేట్ అయ్యి అక్కడ చీమ్ పట్టి అట్లా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు పర్క్యూటేనియస్ కెథీటర్ అనేది వేస్తాం. ఓకే, సో గాల్ బ్లాడర్ లోపలికి అంటే పైన పొట్ట భాగం నుంచే ఒక చిన్న కెథీటర్ లోపలికి పెట్టేసి అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ సిటీ గైడెడ్ కానీ పెట్టి పస్ అంతా డ్రైన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ అంతా తగ్గిన తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ సర్జరీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. సార్ ఈ ఈఆర్సిపి, ఎంఆర్సిపి దీని రోల్ ఏంటి సార్ ఇప్పుడు మనం? సో బేసిక్గా మనకి లివర్ నుంచి బైల్ డక్ట్స్ వస్తాయి. సో ఆ బైల్ డక్ట్స్కి ఈ సిస్టిక్ డక్ట్ జాయిన్ అవుతుంది. అక్కడ నుంచి వీ కాల్డ్ ఇట్ యాజ్ కామన్ బైల్ డక్ట్. ఓకే, సో ఆ కామన్ బైల్ డక్ట్ ఇట్ ఓపెన్ ఇంటు ద డియోడినం యాంప్యులా దగ్గర మనకి ప్యాంక్రియాటిక్ డక్ట్ కామన్, కొన్నిసార్లు రెండు కలిసి ఓపెన్ అవుతాయి, కొన్నిసార్లు సపరేట్గా ఓపెన్ అవుతాయి యాంప్యులా దగ్గర. సో ఈ ఈఆర్సిపి, ఎంఆర్సిపి ఎందుకు చేపిస్తామంటే గాల్ స్టోన్స్ ఏవైనా ఉమెన్ కంటే చిన్నగా ఉంటే అవి స్లిప్ అయ్యి కామన్ బైల్ డక్ట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో కామన్ బైల్ డక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అవి కామన్ బైల్ డక్ట్ దగ్గర బ్లాక్ చేసేస్తే పైనుంచి వచ్చే బైల్ సెక్షన్ కిందికి రాక మనకు పేషెంట్కి జాండీస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది సర్జికల్ జాండీస్, ఇది అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. సో దీంట్లో మనము ఎంఆర్సిపి చేపిస్తే మనకు ఆ బ్లాక్ అనేది బ్లాక్ అనేది ఎక్కడుందో తెలుస్తుంది ఎంఆర్సిపిలో. దాన్ని బట్టి మనము వీ కెన్ గో ఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీ, సిబిడి ఎక్స్ప్లోరేషన్ అంటారు. సిబిడి కామన్ బైల్ డక్ట్ ఓపెన్ చేసి ఆ స్టోన్స్ బయటకి రిలీవ్ చేయడం కానీ, లేదు అంటే కనుక అది అంత బ్లాక్ ఏం లేదు, స్టోన్ ఏం లేదు అనుకుంటే మనం వీ కెన్ గో ఫర్ డైరెక్ట్లీ గాల్ బ్లాడర్ సర్జరీకి వెళ్ళిపోవచ్చు. ఈఆర్సిపి అంటే ఎండోస్కోపిక్ ద్వారా చేస్తారు. ఎండోస్కోపిక్ ద్వారా ఆ యాంప్యులా దగ్గర చిన్న కట్ ఇచ్చి లోపలికి ఆ కామన్ బైల్ డక్ట్లో రెట్రోగ్రేడ్గా వెళ్తారు. అంటే బ్యాక్ సైడ్ నుంచి మామూలుగా బైల్ డక్ట్స్ వెనుక భాగం నుంచి లోపలికి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయ్యి లోపల ఉన్న స్టోన్ని బయటికి తీసేసి లోపలికి స్టెంట్ పెట్టుకుంటాం. ఓకే, సో ఇది థెరపెటిక్ అండ్ డయాగ్నోస్టిక్. ఈఆర్సిపి అనేది థెరపెటిక్, డయాగ్నోస్టిక్ రెండింటికి అవసరం అవుతుంది. సో ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ సర్జరీ అని చేసేసుకోవచ్చు. ఓకే, సో బేసికలీ ఇట్స్ అ టెంపరరీ రిలీఫ్ ఫర్ ద అబ్స్ట్రక్షన్. బిలియరీ ట్రీలో మనకి కామన్ బైల్ డక్ట్లో స్టోన్స్ ఉంటే ఈ ప్రొసీజర్ అనేది చేస్తాం. సో మనకి అల్ట్రాసౌండ్లో ఇఫ్ సిబిడి డైలేటెడ్ ఉంది, ఏజ్ని బట్టి సిబిడి సైజ్ 7 cm, 7 mm, 8 mm అనేది మనం చూస్తాం. సో అది మోర్ దాన్ 10 mm అట్లా ఉంటుందంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ సమ్ స్టోన్ ఆర్ సంథింగ్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ ద బైల్ ఫ్లో. ఓకే, సో దానికోసం మనం ఎంఆర్సిపి కానీ ఈఆర్సిపి కానీ చేస్తాం సార్. ఓకే, సో సార్ ఇప్పుడు మనము ఇందు నుంచి మాట్లాడుతున్నాము. సో బేసికలీ పేషెంట్కి ఏసిమ్టమాటిక్ అన్నారు, అంటే ఏసిమ్టమాటిక్ స్టోన్స్, ఇంకోటి సిమ్టమాటిక్ స్టోన్స్. ఈ సిమ్టమాటిక్ స్టోన్స్ వల్ల ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, సెకండ్ థింగ్ కాంప్లికేషన్స్ అవుతే ఏమేమి కాంప్లికేషన్స్ అవుతాయి? సో బేసిక్గా పేషెంట్ మనకి ప్రజెంట్ అయ్యేటప్పటికీ రైట్ హైపోకాండ్రియం అంటే పొట్ట
మన ఛాతీ కింద భాగంలో నొప్పితో కానీ లేదా ఈ పై భాగం మధ్య పొట్టలో కానీ నొప్పితో కానీ బ్రెత్ హోల్డింగ్ డిస్పెప్సియా అంటారు, అంటే పుల్ల తెంపుల్లాగా రావడం కానీ ఈ సిమ్టమ్స్తో మెయిన్గా ప్రెజెంట్ అవుతారు. సో చాలా వరకు మనము ఏపీడి యాసిడ్ పెప్టిక్ డిసీజ్ ఆర్ ఈ గాల్ స్టోన్స్ సిమ్టమ్స్ కొద్దిగా మిమిక్ చేస్తాయి. కాబట్టి అందుకే మనము ఎండోస్కోపీ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ తర్వాత బ్లడ్ టెస్ట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ చేపిస్తాం టు సీ అసలు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, గాల్ స్టోన్స్ ఉన్నాయా, యాసిడ్ పెప్టిక్ డిసీజా, ఇవి తెలుసుకోవడానికి. ఎల్ఎఫ్టీ మనకి లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయి ఉంటాయి, గాల్ స్టోన్స్ అయినా బ్లాక్ చేసి అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటాయి. సో అందుకే కాంప్లికేషన్స్ అనేది మామూలుగా ఏసిమ్టమాటిక్ స్టోన్స్కి, సిమ్టమాటిక్ స్టోన్స్కి అండ్ కాంప్లికేషన్స్. సో కాంప్లికేషన్స్ ఆర్ మోస్ట్లీ జాండీస్ అండ్ ఇన్ఫెక్షన్ బర్స్ట్ అవ్వచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో ట్రీట్మెంట్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఏంటి సార్? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే మెడికల్గా కూడా మేనేజ్ చేయొచ్చా? మెడికల్గా మేనేజ్ ఎప్పుడు చేయొచ్చు అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ ఇన్ఫెక్షన్, మనకు లోపల గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏమీ లేవు, ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉంది అంటే కనుక దెన్ వీ కెన్ గో మెడికల్గా, వీ కెన్ ట్రీటింగ్ విత్ యాంటీబయాటిక్స్ అండ్ అదర్ సిమ్టమాటిక్ డ్రగ్స్ ఇచ్చి డైట్ ఫాలో చేసుకొని లెస్ ఆయిలీ ఫుడ్ అట్లా తీసుకొని మెయింటైన్ చేస్తే మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. బట్ లోపల స్టోన్స్ ఉన్నాయి, క్యాలిక్యులస్ గాల్ బ్లాడర్ అయితే కనుక, అంటే స్టోన్స్ ఉన్న గాల్ బ్లాడర్ అయితే కనుక ఖచ్చితంగా సర్జరీ ఇస్ ద డెఫినెటివ్ ట్రీట్మెంట్. ఎందుకు అంటే మనకి సర్జరీ కాకపోతే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇందాక మనం చెప్పినట్టు కామన్ బైల్ డక్ట్లో స్టోన్ వెళ్ళి బ్లాక్ చేయడం, దానివల్ల జాండీస్ రావడం, దానివల్ల చుట్టూ ఇన్ఫ్లమేషన్ రావడం. ఇంతకంటే డివాస్టేటింగ్ ఏంటంటే మనకి యాంప్యులా దగ్గర కన్నా స్టోన్ వెళ్ళి బ్లాక్ చేసింది అంటే కనుక అప్పుడు ప్యాంక్రియాటిక్ డక్ట్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్యాంక్రియాటైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలా రిస్కీ కండిషన్ ప్యాంక్రియాటైటిస్ విత్ గాల్ స్టోన్స్ అంటే. కాబట్టి సర్జరీ ఈ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయాలి అంటే సర్జరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇఫ్ పేషెంట్ ఈస్ సిమ్టమాటిక్ అండ్ గాల్ స్టోన్స్ సైజ్ని బట్టి మనం ఇఫ్ ఇట్ ఈస్ 4 or 5 mm ఆల్సో యూ కెన్ గో ఫర్ సర్జరీ. అండ్ ఏసిమ్టమాటిక్ పేషెంట్స్లో డయాగ్నోజ్ అయిన టైంలో ఇఫ్ ఆ స్టోన్ అనేది మనకి నెక్ ఆఫ్ గాల్ బ్లాడర్లో అబ్స్ట్రక్ట్ చేస్తున్నా కానీ లేదా స్టోన్ సైజ్ మోర్ దాన్ 10 mm ఉన్నా కానీ 9 or 10 mm ఉంటే ఇట్స్ బెటర్ టు మల్టిపుల్ స్టోన్స్ ఉంటాయి, మల్టిపుల్ గాల్ బ్లాడర్ క్యాలిక్యులేట్ ఉంటే వీ కెన్ గో ఫర్ సర్జరీ. అట్లే మల్టిపుల్ పాలిప్స్ మోర్ దాన్ 4 mm 3 mm 4 mm మల్టిపుల్ పాలిప్స్ ఉన్నా సర్జరీ ఈజ్ ఇండికేటెడ్. అది ఎందుకంటే వీ డజంట్ నో ఇఫ్ ఇట్ క్యాన్ బి బినైన్ ఆర్ మ్యాలిగ్నెంట్. అవి మళ్ళీ సైజ్ పెరుగుతాయి. ఆర్ అదర్వైజ్ వీ కెన్ పుట్ ద పేషెంట్, ఇఫ్ పాలిప్స్ ఉన్నాయి, ఒక పాలిపే ఉంది 3 mm ఉంది, వీ కెన్ పుట్ హిమ్ ఫర్ ఫాలో అప్. నెక్స్ట్ 6 months మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుని సైజ్ పెరుగుతుందా లేదా చూసుకొని చేసుకోవచ్చు. ఫాలో అప్ చేసుకొని. ఓకే. సో ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర ఆల్రెడీ డయాగ్నోస్డ్, సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడు. సో మనం హౌ డు వి ప్రిపేర్ ద పేషెంట్? సో బేసిక్గా అడ్మిషన్ కావాలి ఫస్ట్. అడ్మిషన్ అయిన తర్వాత పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి వెదర్ పేషెంట్ హ్యాస్ ఎనీ జాండీస్, ఈ కండిషన్స్ బట్టి మనం ఇందాక మాట్లాడుకున్న డయాగ్నోసిస్ అని చేసిన తర్వాత మనకి ఏమీ లేదు, సింపుల్ గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే సరిపోతుంది అంటే విల్ టేక్ హిమ్ ఫర్ సర్జరీ. సో ఇది లాప్రోస్కోపిక్లో చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఓపెన్లో అయితే మనకి పెద్ద గార్డ్ కంచి ఇక్కడ వరకు పెద్ద స్కార్ ఉంటుంది, పెద్ద అంటే మజిల్స్ కూడా కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాని కాంప్లికేషన్స్ ఎక్కువ, ఫ్యూచర్ హర్నియాస్ రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో లాప్రోస్కోపిక్లో మనకి జస్ట్ 4 portsతో బొడ్డు దగ్గర ఒక చిన్న ఒక 1 centimeter కట్, పైన ఒక 0.5 centimeters కట్, సైడ్లో ఒక చిన్న 0.5 centimeters కట్, దీంతో మనము లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా గాల్ బ్లాడర్ అనేది తీసేయచ్చు. సో ఇట్స్ ఏ సింపుల్ డే కేర్ ప్రొసీజర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ నార్మల్ గాల్ బ్లాడర్ నో మచ్ అదర్ కాంప్లికేషన్స్. సో మార్నింగ్ పేషెంట్ అడ్మిట్ అయితే ఆఫ్టర్నూన్ సర్జరీ చేసుకొని వీ కెన్ డిశ్చార్జ్ బై ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ యూ అప్ నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.